బిగ్ బాస్ తెలుగు 9 ఫస్ట్ ఫైనలిస్ట్ గా కళ్యాణ్ పడాలా నిలిచాడు. వరుస గేముల్లో తన సత్తా చూపి ప్రేక్షకులను ఫిదా చేశాడు. బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఎప్పటికీ కళ్యాణ్ పేరు నిలిచిపోతుంది. కామన్ మ్యాన్ గా హౌస్ లోకి అడుగుపెట్టి 3 వారాలు డేంజర్ జోన్ లోకి వెళ్లి ఎలిమినేట్ అవుతాడనుకున్నారు. అమ్మాయిల పిచ్చోడు అంటూ వచ్చిన నిందలను కూడా భరించాడు. అదే అమ్మాయి కళ్యాణ్ గెలుపులో మూలస్తంభంగా నిలబడింది. కళ్యాణ్ కేవలం సెలబ్రిటీల చుట్టూ మాత్రమే తిరుగుతాడని హేళన చేశారు. ఇలా ఎన్నో భరించిన కామన్ మ్యాన్ కళ్యాణ్ 2 సార్లు కెప్టెన్ అయ్యాడు. ఏకంగా ఫస్ట్ ఫైనలిస్ట్ గా నిలిచి అదే సెలబ్రిటీల చేత శబాష్ అంటూ చప్పట్లు కొట్టించుకున్నాడు. కానీ టికెట్ టు ఫినాలే కళ్యాణ్ కు దక్కడం పెద్ద మైనసే కానుంది. ఈ విజయం ఫైనల్ కప్ కు దూరం చేసే ఛాన్స్ బలంగా ఉంది. బిగ్ బాస్ సీజన్ 9లో ఫైనలిస్ట్ గా నిలిచేందుకు కళ్యాణ్, ఇమాన్యుల్, రీతు, భరణి గట్టిగా ఫైట్ చేశారు. అయితే రీతు చేతిలో భరణి ఓడిపోయాడు. దీంతో ఆయన టాస్క్ నుంచి విరమించాల్సి వచ్చింది. గేమ్ పూర్తి అయిన తర్వాత సంచాలక్ సంజన తప్పుడు నిర్ణయం తీసుకుందని ఆధారాలతో సహా తనూజ చూపించింది. దీంతో భరణికి కోపం వచ్చి సంజన పట్ల తన అసంతృప్తిని వ్యక్తం చేస్తాడు. ఆపై రీతుతో పెద్ద గొడవే జరిగింది. నేను గెలిచిన ప్రతిసారి ఇలానే ఏదో ఒకటి చేస్తారని ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. ఇందులో భరణి వాదన కరెక్ట్గానే ఉంది. సంజన ఇచ్చిన తీర్పు కూడా కరెక్టేగానే ఉంది. కానీ టాస్క్లో భాగంగా ఇచ్చిన ట్రయాంగిల్ వస్తువును కావాలనే బిగ్ బాస్ టీం ఇలా డిజైన్ చేసిందా లేదా పొరపాటున తప్పిదం జరిగిందా తెలియాలంటే నాగార్జున చెప్పాల్సి ఉంది. అయితే ఈ టాస్కులకు ఎలాంటి సంబంధం లేని కళ్యాణ్ని భరణి లాగి గొడవపడ్డాడు. దీంతో కళ్యాణ్ కూడా గొడవపడడం జరిగింది. కళ్యాణ్ బిగ్ బాస్ విన్నర్గా నిలిచే అర్హత 100% ఉంది. అయితే అదే సమయంలో తనూజ నుంచి కూడా గట్టి పోటీ ఉంది. తనకు మహిళల బలమైన ఓటర్ బ్యాంక్ ఉంది. ప్రస్తుతం బిగ్ బాస్లో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే కళ్యాణ్ విన్నర్ అవ్వడం చాలా కష్టమేనని చెప్పొచ్చు. ఫస్ట్ ఫైనలిస్ట్ ట్రోఫీ తీసుకొని బిగ్ బాస్ విన్నర్ ట్రోఫీ వదిలేశాడేమో అని అనిపిస్తుంది. రీతు కళ్యాణ్ మధ్య జరిగిన చివరి టాస్క్ కళ్యాణ్ గెలిచేందుకు బిగ్ బాస్ ఇచ్చాడని అనిపిస్తుంది. అతను ఒక ఆర్మీ సైనికుడు కావాలని పూర్తి ఫిజికల్ టాస్క్ పెట్టినట్లుగా తెలుస్తోంది. అమ్మాయి ప్రత్యర్థిగా ఉంటే ఇలాంటి టాస్కులు అవసరం లేదు. ఫస్ట్ ఫైనలిస్ట్గా నిలిచిన కళ్యాణ్ మరో 2 వారాలు ఓటింగ్లో కనిపించాడు. ఈ వారం కెప్టెన్ కావడంతో ఇప్పటికే ఓటింగ్లో లేడు. దీంతో టైటిల్ కోసం ఓటింగ్ రేస్లో మాత్రమే కళ్యాణ్ కనిపిస్తాడు. తనూజ దాదాపు ప్రతి వారం రేస్లో ఉంటుంది. ఫస్ట్ ఫైనలిస్ట్గా కళ్యాణ్ గెలుపులో తనూజ పాత్ర కూడా చాలా ఎక్కువగానే ఉంది. కళ్యాణ్ కెప్టెన్ కావాలని ఆమె బలంగా కోరుకుంది. ఆపై అతనికి సపోర్ట్ కూడా చేసింది. ఇలా తనూజకే చాలా ప్లస్ పాయింట్లు ఉన్నాయి. దీంతో దాదాపు బిగ్ బాస్ విన్నర్ తనూజ అయ్యే ఛాన్సెసే ఎక్కువగా ఉన్నాయి. బిగ్ బాస్ తెలుగు చరిత్రలో రాహుల్ మినహా టికెట్ టు ఫినాలే అందుకున్న ఎవరు కూడా బిగ్ బాస్ ట్రోఫీ గెలవలేదని చెప్పడం గమనార్హం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బిగ్ బాస్లో ఎవరు విన్ అవుతారని మీరు భావిస్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి.